ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ధైర్యపరుస్తూ ఉన్నాడు. హృదయంలో కలవరం ఏర్పడినా, హృదయంలో భీతి కలిగినా, మరణ భయం కలిగినా, నీకు వ్యాధుల్లో నువ్వు కుమిలిపోతున్నా, అప్పుల్లో నువ్వు చిక్కుకున్నా, ప్రతి సమస్యలో ఉన్నా దేవుడు మనల్ని లేవనెత్తుతూనే ఉంటాడు. ఎప్పుడు తెలుసా? ఉపదేశాన్ని మనం వింటున్నప్పుడు. ఏంటది? ఆయన వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, ఆయన ఉపదేశమే మనల్ని బ్రతికిస్తుంది, ఆయన స్తుతించే అనుభవమే మనల్ని బ్రతికిస్తుంది. ఏ నాటికి ఎప్పటి కూడా మన యేసయ్య మనల్ని మనం విడిచిపెడతాం. అందుకే కదా యెషయా గ్రంథంలో ఏమని ఉంటుందంటే, పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేసిన వాళ్ళు నా మీద తిరుగుపడుతున్నారు. ఆకాశమా, చెప్పండి, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఆకాశం, భూమి, సముద్రాలు, పక్షులు, జంతువులు వెంటనే కానీ ఆయన చేతులతో చేసిన మనుషులు ఆయన్ని ప్రేమించలేకపోతున్నారు, నిజాయితీగా ఉండలేకపోతున్నారు, అనుబంధంగా ఉండలేకపోతున్నారు. ఆయన ఎతకట్టలేదు. ఏ గాడికి రంగు